అమ్మా అన్నయ్య వాడు సమస్యల్లో ఇరుక్కుంటాడు, లేదంటే నేనే ఇరికిస్తాను. అదే ఈ జార్జ్ మాథ్యూ స్టైల్. శివం సార్, నువ్వు చూస్తూ ఉండు, నేను వాడిని ప్రశాంతంగా ఉండనివ్వను. 5 సంవత్సరాల క్రితం ఉన్న జార్జ్ మాథ్యూ వేరు, ఇప్పుడున్న కమిషనర్ వేరు. నేను గతం మర్చిపోలేదు. సిటీలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ ఇప్పుడు నా చేతిలో ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం డిస్ట్రిక్ట్ కలెక్టర్ పదవి నా పదవి కన్నా పెద్దదే. కానీ నేను పోలీస్, అది ఐపీఎస్. నా కాకి చొక్కా పవర్ ఏమిటో వాడికి చూపిస్తాను. అతనితో ముఖాముఖి యుద్ధం వద్దని నా అభిప్రాయం. నా ఇన్ఫర్మేషన్ ప్రకారం సీఎం రిక్వెస్ట్ మీదే కలెక్టర్ ఇక్కడికి వచ్చారట. దూరముయ్యవయ్యా, సీఎం ఎక్స్ అయితే వాళ్ళను కూడా లోపలేసేది మన డిపార్ట్మెంటే. నువ్వు మర్చిపోయావా? వాడు కొట్టింది నా చెంప మీదే అయినా ఆ దెబ్బ నా మనసుకు తగిలింది. సార్, మీరు కలెక్టర్ గారిని అప్పుడు అసహ్యంగా తిట్టారటగా? అవును, నిజమేనయ్యా, అసహ్యంగా తిట్టాను. ఇక మీదట తిడతాను. వాడేం చేయగలడు? నువ్వు చూస్తూ ఉండు శివ, ఆట ఇక మీదటే మొదలవుతుంది. ఈ ఆటలో నేను తప్పకుండా గెలిచి తీరుతాను. మన నగరంలోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ సమీప కాలంలో మరణించిన వారి లిస్టు. ఈ లిస్టులో ఉన్న వాళ్ల మరణాలన్నీ సందేహాస్పదంగానే సంభవించాయి. నువ్వు బయటకెళ్ళవయ్యా. నామమాత్రపు అన్వేషణ చేసి కమిషనర్ జార్జ్ మాథ్యూ మూసిపెట్టిన ఒక్కొక్క మరణం వెనుక ఉన్న రహస్యాన్ని బయటకి తీయాలి. దానికి నాకు నీ సహాయం కావాలి. ఇప్పుడు మన నగరం చండాళంగా తయారైందయ్యా. ఇక్కడ వీచే గాలిలో రక్తపు వాసనే వస్తుంది. దానిని ఎలాగైనా మార్చాలి. క్షమించండి సార్, మీరు నాకు ఒక మాట ఇవ్వాలి సార్. మీకు నాకు మధ్య ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండడానికి వీల్లేదు సార్. నీకు నేను మాటిస్తున్నాను, నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు. ఈ యుద్ధంలో నేను సాధారణ సైనికుణ్ణి, లీడర్ మీరే సార్. గెలుపు కూడా మీదే. ప్రజల కోసం ఎటువంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఉందయ్యా నాకు. నన్ను పూర్తిగా నమ్ము. ఈ యుద్ధం జనం కోసం జనం చేస్తున్న యుద్ధం. విజయం సాధించాలి. ఇప్పటి పరిస్థితులపై విజయం సాధిస్తేనే వచ్చే తరాన్ని మనం రక్షించగలం సార్. నమస్కారం సార్, నా పేరు మోహన్ కృష్ణ, నేను మీ పిఏని. హలో, గుడ్ మార్నింగ్, నేను గోగినేని రాజచంద్ర. ప్లీజ్ కమ్. మెట్రో సిటీ, స్మార్ట్ సిటీ, స్కై సిటీ, శాటిలైట్ సిటీస్ అని పేరు పొందిన ఈ సిటీ ఉందే, ఒక్కోసారి అద్భుతమైన స్వర్గంలా కనిపిస్తుంది, ఒక్కోసారి నరకం కంటే చాలా చండాలంగా కనిపిస్తుంది. కొత్తలో బాగానే ఉన్నా అంతా చిరాకే. ప్లీజ్, గుడ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం కలెక్టర్ గారు. మా నగరానికి విచ్చేసినందుకు మీకు మా హృదయపూర్వక స్వాగతం. నా పేరు విక్రమ్, మాగుంట విక్రమ్, బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఇది మా చిరు కానుక. నా తరఫున మీకు ఇచ్చే పార్టీ ప్రత్యేకంగా ఉంటుంది. అది పర్సనల్గా ఇస్తాను. ఓకేనా అనుకోకండి సార్, అద్భుతమైన పార్టీ కూడా అరేంజ్ చేశాం సార్. నిజం సార్, మీరు వస్తే మాకు ఆనందం సార్. అంటే బయటికి పొమ్మని అర్థం.